నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎన్డీఏ పక్ష నేతగా మోదీ పేరు బలపరిచిన చంద్రబాబు తదితరులు. ఎంపీలు పవన్ కళ్యాణ్తో కలిసి ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు, మోదీ 10 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంస. మోదీ లాంటి శక్తివంతమైన నేతను తానెక్కడా చూడలేదని బాబు కితాబు. ప్రధాని మోదీ దిశానిర్దేశంతో ఏపీలో 91% పైగా సీట్లు గెలుచుకోగలిగామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడి. దేశానికి మోదీ ఒక స్ఫూర్తి అన్న పవన్, మోదీ వెనుక తామెంతా ఉన్నామని ప్రకటన. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపించిన ప్రధాని మోదీ, ఇక్కడ ఉన్న వ్యక్తి పవన్ కాదని, తుఫాన్ అని ప్రత్యేక అభినందన. ఏపీ బ్యావరేజెస్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరెడ్డి నివాసంలో సిఐడి సోదాలు. మద్యం పాలసీ పేరిట దోపిడీ ఉందని పలు ఆరోపణలు. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న సిఐడి అధికారులు. మోదీ నేతృత్వంలోని భారతదేశం గత 10 ఏళ్లలో ఎంతగానో అభివృద్ధి చెందిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన నేతృత్వంలోని భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుందని ప్రశంసించారు. ఢిల్లీలోని పార్లమెంటు సంవిధాన్ భవన్లో జరుగుతున్న ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు హాజరయ్యారు. మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీలు పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. మోదీ పక్కన చంద్రబాబు, ఆ పక్కన నితీష్ కుమార్ కూర్చున్నారు. లోక్సభ పక్షనేతగా మోదీ పేరును చంద్రబాబు బలపరిచారు. అనంతరం లోక్సభలో ఎన్డీఏ పక్షనేతను ఎన్నుకునే ప్రక్రియను రాజ్నాథ్ సింగ్ శ్రీకారం చుట్టారు. ఎన్డీఏ పక్షనేతగా నరేంద్ర మోదీ పేరును లాంఛనంగా ప్రతిపాదించారు. ఈ క్రమంలో మోదీ నాయకత్వాన్ని అమిత్ షా, నితిన్ గడ్కరీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఏక్నాథ్ షిండే, కుమారస్వామి, అజిత్ పవార్ తదితరులు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు బలపరిచారు. తద్వారా లోక్సభలో ఎన్డీఏ సభపక్ష నేతగా మోదీ ఎన్నికగా ఏకగ్రీవమైంది. అనంతరం ఎన్డీఏ నేతలందరూ నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబు మాట్లాడుతూ ఎన్డీఏను అధికారంలోకి తీసుకుని రావటానికి ప్రధాని మోదీ గత 3 నెలలుగా ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపారని పేర్కొన్నారు. ఏపీలో 3 బహిరంగ సభలు, ఒక భారీ ర్యాలీ నిర్వహించినట్లు గుర్తు చేశారు. హోంమంత్రి అమిత్ షా ఏపీలో నిర్వహించిన సభలో ఎన్నికల స్వరూపమే మారిపోయిందని తెలిపారు. భారీ మెజారిటీ రావటానికి అది కూడా కారణమంటూ ధన్యవాదాలు తెలిపారు. నడ్డా, రాజ్నాథ్ సింగ్ వంటి వారు కూడా ప్రచారానికి రావటంతో ప్రజల్లో విశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు. I have seen so many leaders. I can give entire credit for Narendra Modi ji for making India proud globally. That is his biggest achievement for the country. Now, under his leadership, we have reached 5th largest economy in the world. Now, we are confident during this tenure, he is going to make India 3rd largest economy in the world. And at the same time, he is planning Vikasit Bharat Vision 2047. We are very confident under his leadership, India will become either 1 or 2 globally. It is going to happen. And at the same time, Indians under his leadership globally will become number 1 globally. As on today, Indians are all, everywhere, if you go anywhere in the world, highest per capita income Indians are earning. I am confident under his leadership, Indians are going to become global leaders in the near future. It is going to happen. దేశానికి మోదీ ఒక స్ఫూర్తి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. మోదీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మోదీ స్ఫూర్తితో ఏపీలో అద్భుత విజయం సాధించామని తెలియజేశారు. నేడు పార్లమెంట్లో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విజయనరీ నాయకుల బాట పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మోదీ స్ఫూర్తిగా నిలిచారని తెలియజేశారు. మోదీ ప్రధానిగా ఉన్నంత వరకు ఏ దేశానికి భారత్ తలొగ్గదని అన్నారు. మోదీ నేతృత్వంలో పనిచేయటానికి గర్వంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. To be here, started in 2014, in the same place. And Honorable Chandrababu Naidu just said, we're going to see Modi ji
to rule this country for 15 years, and it's happening, sir. Chandrababu ji, your prophecy came true. Modi ji, you truly inspired the nation. As long as you are the Prime Minister of this country, our country will never bow down to anyone, sir. The mighty Himalayas will never bow down like that. Under your leadership, Bharat will never bow down. And we really take pride under your leadership, to work under your leadership, sir. We really take pride. And from Kashmir to Kanyakumari, Kamakya to Dwaraka, and you have inspired everyone, sir. You have inspired everyone. We all rally behind you. We all rally behind you. The way you have triggered us to serve the nation, the kind of patriotism you have instilled in us by your actions, by your words, by your deeds, and the kind of development you had shown us in the progress. And sir, I'm deeply honored, and for listening to us, for looking at Andhra Pradesh. Under your guidance, under your support, we are able to sweep the polls. We got 91% victory there. We got completely, in legislature, we had got 91% success. It's all because of your guidance. It's all because of your leadership, sir. I'm grateful to you. We're all grateful to you. On behalf of Janasena Party, I support Sri Narendra Modi ji as the leader of the NDA parliamentary party. To all the eminent senior parliamentarians and the new parliament members, I wish you very best. To honorable senior leaders and NDA partners, to you all, my heartfelt namaskars to you, sir. Thank you and Jai Hind, sir. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఇక్కడ కూర్చున్న వ్యక్తి పవన్ కాదు, తుఫాన్ అని ప్రత్యేక పాత పార్లమెంటు భవన్లో ఎన్డీఏ ఎంపీల సమావేశం నిర్వహించారు. కూటమి లోక్సభ పక్ష నేతగా మోదీ పేరును బీజేపీ నేతలు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ ప్రతిపాదించారు. భాగస్వామ్య పార్టీలు దీనికి మద్దతు పలుకుతూ మోడీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఏపీలో దక్కిన విజయం ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిందని తెలిపారు. చంద్రబాబుతో కలిసి చారిత్రాత్మక విజయం సాధించామన్న ఆయన ఈ సమావేశంలోనూ పవన్ను ప్రత్యేకంగా అభినందించారు. और जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं, आंधी है. आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है. हिंदुस्तान के लिए एक सामान्य मानवी की विकास की जो जिजीविषा है, उसका प्रतिबिंब है. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు మరియు విజయవాడ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య సీఎస్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జీఏడీ కార్యదర్శి సురేష్ కుమార్, స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, పీసీసీఎఫ్ వై మధుసూదన్ రెడ్డి, ఐటీ కార్యదర్శి కె శశిధర్, సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి భాస్కర్, కార్యదర్శి శ్రీధర్ తదితర శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. Government officers, staff, all the people, all the stakeholders in this endeavor of ours to bring the state of Andhra Pradesh onto the road of development. Thank you all and look forward to your cooperation. గుడివాడలో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన నాని మాట నిలబెట్టుకోవాలంటూ డిమాండ్ చేశారు. తెలుగు యువత శ్రేణులు పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ వ్యాఖ్యలపై తెలుగు యువత నేత పొట్లూరు దర్శిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలుగు యువ శ్రేణులు పోలీసులను తోసుకుంటూ కొడాలి నాని ఇంటికి వెళ్లేందుకు యత్నం చేశారు. తెలుగు యువత శ్రేణుల్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు తెలుగు యువత శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కొడాలి నాని ఇంటిపై రాళ్లు, గుడ్లు విసిరారు. టీడీపీ శ్రేణులు జై చంద్రబాబు అంటూ కొడాలి నాని ఇంటి వద్ద తెలుగు యువత టపాసులు కాల్చారు. డౌన్ డౌన్ కొడాలి నాని అంటూ నినాదాలు చేశారు. గుడివాడలో కొడాలి నానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని
ట్రైలర్ మాత్రమే సినిమా ముందు ఉందని టీడీపీ తెలుగు యువత నాయకులు పొట్లూరి దర్శిత్ తెలిపారు. చంద్రబాబు సీఎం అయితే రాజకీయ సన్యాసం చేస్తానని ఛాలెంజ్ చేశాడని, మాజీ ఎమ్మెల్యే నాని మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ సన్యాసం చేస్తానని అన్నావు, శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చాం, దమ్ముంటే బయటికి రా అని సవాలు విసిరారు. బొచ్చు బీకుతారా అన్నావు, వచ్చి మాకు సమాధానం చెప్పాలని ఆరోపించారు. అధికారం లేకుంటే నీ బతుకు కుక్కలు చింపిన ఇస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరొస్తారో రండి అని రెచ్చగొట్టావు. నీ బతుకు చంద్రబాబు అవసరం లేదు, తెలుగు యువత వస్తే ఇంట్లో దాక్కున్నావు అని మండిపడ్డారు. టీడీపీని నామరూపాలు లేకుండా చేస్తానని ప్రగల్భాలు పలికాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ సానుభూత పరులని లక్ష్యంగా టీడీపీ దాడులు జరుపుతుందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులే టార్గెట్ గా టీడీపీ దాడులు జరిగిందని తెలిపారు. బీహార్ తరహాలో ఏపీలో టీడీపీ దాడులకి తెగబడిందని మండిపడ్డారు. బీహార్ సంస్కృతిని టీడీపీ ఆచరిస్తుందని తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడులపై వైఎస్ఆర్సీపీ నేతలు నిన్న సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి మాజీ మంత్రి పేర్ని నాని వివరించారు. వైఎస్ఆర్సీపీ నేతల బృందానికి రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వం వహించారు. గవర్నర్ను కలిసిన వాళ్లలో తాజా ఎంపీలు గురుమూర్తి, తనూజ, ఎమ్మెల్యేలు శివప్రసాద్, మత్స్యలింగం, విశ్వేశ్వర్రాజు, పర్చూరు నేత బాలాజీ, మాజీ మంత్రి పేర్ని నాని ఉన్నారు. గవర్నర్ నజీర్ను కలిసిన అనంతరం వైఎస్ఆర్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. టీడీపీ గూండాలు వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లపై కిరాతకంగా దాడులు చేశారని అన్నారు. టీడీపీ నేతలు ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ జెండా మోసిన వారిపై దాడులకు తెగబడుతున్నారని తెలిపారు. నూజువీడిలో పట్టపగలే కత్తులతో దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదని అన్నారు. ఇళ్లల్లోకి చొరబడి ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ దాడులు చూసి గవర్నర్కు కూడా ఆశ్చర్యపోయారని తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఉంటదా లేనట్లా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు. తమ కార్యకర్తల్ని కాపాడుకోవటానికి కమిటీలు వేశామని, 26 జిల్లాల్లోనూ తమ లీగల్ టీంలు యాక్టివేట్ అయ్యాయని తెలిపారు. బాధితుల్ని పరామర్శించి వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కక్ష తీర్చుకోవడం కోసమే మాకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు జెండా పట్టుకుంటే వాళ్లనల్లా కిరాతకంగా హింసిస్తాం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తామనేటువంటి దానికోసమే అధికారంలోకి వచ్చినట్టుగా ఇవాళ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇవన్నీ గవర్నర్ గారికి చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. ఏంటి ఇంత కిరాతకంగా జరుగుతుంటే పోలీసు పట్టించుకోవట్లేదా అని చెప్పినారు. వాస్తవం సార్, ఇది ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావట్లేదు. వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా, ఫోటోలతో వీడియోలతో ఇచ్చినా కూడా ఆ వీడియోలన్నీ కూడా గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో అన్నీ చెప్పడం జరిగింది. ఆఖరికి ఈరోజు మీతో మాట్లాడటానికి వచ్చే ముందు కూడా నూజివీడులో ఒక కౌన్సిలర్ని నడి బజారులో పట్టపగలు స్టాబింగ్ చేయడం జరిగింది. కత్తులతో వెంటపడి పొడవటం జరిగింది. పోలీసు సాక్ష్యంగా పోలీసులు ఆ పక్కన ఉన్నా కూడా పోలీసుల ముందే స్టాబింగ్ చేసిన, కత్తులతో పొడిచినా కూడా పోలీసులు ఆపిన పరిస్థితి లేదు. కనీసం కేసు పెట్టినటువంటి ఇంతవరకు కూడా దాఖలాలు కాలేదంటే గవర్నర్ గారు ఆశ్చర్యపోయి ఖచ్చితంగా నేను డీజీపీని పిలిపిస్తాను, ఇవన్నీ కూడా గట్టిగా విచారణ చేస్తాను మీరు అంటే మేము ఆయనకి వీడియోలతో సహా ఇవ్వడం జరిగింది, ఫోటోలతో సహా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఆశ్చర్యపోయి అన్ని కూడా మేము ఫోన్లో కూడా కొన్ని చూపించాం, వీడియోలు ఎలా ఉన్నాయో. ఇంకా మా దగ్గర చాలా వీడియోలు ఉన్నాయండి అని చెప్తే అవన్నీ కూడా మా సెక్రటరీ గారికి పంపించండి, నేను చూస్తాను, వెంటనే యాక్షన్ తీసుకుంటాను. పోలీసుని గెలిపోవటంలు అనేవి సహజంగా ఉంటాయి, కానీ ఈ రకంగా కిరాతకం, ఈ రకంగా హింసా ప్రవృత్తి, ఈ రకంగా విధ్వంస ధోరణి అనేది చేస్తే ఇంక ప్రభుత్వం ఎలా ఉన్నట్టా లేనట్టా, ఇది డెమోక్రసీ కదా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన కూడా సోదాహరణంగా వివరించాం. ఇంకా ఎక్కడెక్కడ సంఘటనలు జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ అన్ని వీడియోల్ని, ఫోటోల్ని అన్ని ప్రతిదీ కూడా ఆయనకి పంపిస్తామని చెప్పాం. ఏపీ బెవరేజెస్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరెడ్డి నివాసంలో సిఐడి సోదాలు నిర్వహించింది. ఈ రోజు ఉదయం నుంచి సోదాలు నిర్వహించే పలు కీలక పత్రాలు సిఐడి అధికారులు స్వాధీనపరుచుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నూతన మద్యం పాలసీ పేరిట దోపిడీ పర్వానికి సహకరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరెడ్డి నివాసంలో నేడు సిఐడి సోదాలు చేపట్టింది. వాసుదేవరెడ్డి హైదరాబాద్లోని నానక్రామ్గూడలో నివాసం ఉంటున్నారు. ఈ ఉదయాన్నే వాసుదేవరెడ్డి నివాసానికి వెళ్లిన ఏపీ సిఐడి అధికారులు వివిధ కీలక పత్రాలను తనిఖీ చేస్తున్నారు. మాజీ సీఎం జగన్ కు వాసుదేవరెడ్డి బలమైన మద్దతుదారుడు అని ప్రచారంలో ఉంది. రాష్ట్రంలోని మద్యం, డిస్టిలరీల అనధికార మార్గాల్లో వైసీపీ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లటంలో
వాసుదేవరెడ్డిదే కీలక పాత్ర అని, తద్వారా మద్యం రూపంలో వైసీపీకి భారీ ఆదాయం లభించిందని ఆరోపణలు చేశారు. 5 సంవత్సరాల వైకాపా పాలన మీద ప్రత్యేక విచారణ చేయాలని, విచారణ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ఆ శాఖకు దళితుడిని మంత్రిగా నియమించాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య నూతన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజధాని అమరావతి నిర్మాణం చేసి రక్షణ కల్పించాలని, అమరావతి రాజధాని అని దేశ ప్రజలకు చాటి చెప్పాలని నూతన ప్రభుత్వాన్ని కోరారు. మాజీ ముఖ్యమంత్రి జగనే తన రాక్షస పాలన ద్వారా కనీవిని ఎరుగని విధంగా కూటమికి విజయం వరించేలా చేశారని బాలకోటయ్య తెలిపారు. శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు, ఉద్యమకారులు అనుకున్న దానికంటే ఊహించిన రీతిలో కూటమి అత్యధిక మెజారిటీతో గెలుపొందిందని, దేశంలో 4వ అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ అవతరించిందని, దీంతో కేంద్రంలో కూడా కీలక బాధ్యతలు చేపట్టే పరిస్థితి వచ్చిందని తెలిపారు. సీతమ్మ కన్నీరు పెడితే రావణలంక భస్మమైన విధంగా జగన్ కోట ప్రజల ఆగ్రహ జ్వాలాల్లో కాలిపోయిందని, ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యమించిన ఉద్యమ శక్తులకు ఈ విజయం అంకితం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమరావతి మహిళా రైతు నాయకులు కొమ్మినేని వరలక్ష్మి మాట్లాడుతూ, ప్రజలు కోరుకున్న విధంగా రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చిందని, చంద్రబాబు పాలన ఏపీకి ఊరట కలిగిస్తుందని, రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తుందని, అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రెల్లి సంక్షేమ సంఘం నాయకులు సిరంశెట్టి, నాగేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇప్పుడు తక్షణం అమరావతినే చాలా దేదీప్యమానంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. రెండోది ఏంటంటే, ఇదిగోండి నేను చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 33 అసెంబ్లీ నియోజకవర్గాలు ఓటమి ప్రభుత్వానికి రావడానికి ప్రధానమైన కారణం మేము పిడికిన ఆత్మగౌరవం కోసం అని చెప్పి వీ కాంట్ బ్రీత్, మాకు ఊపిరాటం లేని రాష్ట్ర వ్యాప్తంగా నేనే నా మిత్రులతో 13 జిల్లాలు పర్యటించాం. ఇలా సభలు పెట్టాం, అరిచి దళితుల్లో చైతన్యం నింపాం. నాకు ఎక్కడి నుంచో కందుకూరు నుంచి, జమ్మలమడుగు నుంచి, విశాఖపట్నం నుంచి మా దళిత సోదరులు కూటమి పార్టీని గెలిపించడం కోసం వైసీపీ పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా మారి ఓట్లేసి, ఎందుకంటే వీళ్ళ యొక్క ఆత్మను శాంతించడం కోసం ఇలా కష్టపడ్డాం. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు, పోరాట నాయకులకు తెలుసు. కాబట్టి ఇంత శ్రమించిన ఫలితంగానే ఒక మంచి విజయావకాశం వచ్చింది. తప్పనిసరిగా ఈ అన్ని అంశాలను కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టుకొని ఒక మంచి సుపరిపాలన అందిస్తారని చెప్పేసి, ముఖ్యంగా ఇందాక వరలక్ష్మి గారు చెప్పినట్టుగా అమరావతికి సంబంధించి ఇంకా వరలక్ష్మి గారు పాపం ఇంకా కవులే అడుగుతుంది. కవులు కాదు, అదొక మహానగరంగా నిర్మించాలి, కలలగన్న రాజధాని. భాగ్యనగరం ఉన్న చూసిన వాళ్ళు ఉంటే అర్థమవుతుంది రాజధాని అంటే ఏంటో. అక్కడ ఒక సందులో ఉన్న 2 బిల్డింగులు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కనిపించవు. వీళ్ళు మేయటమే సరిపోయింది. దాన్ని నేను చెప్పినట్టు ఎంత దుర్మార్గం అండి. అసలు మంత్రులు అనేవాళ్ళు 22 మంది ఎంపీలను పార్లమెంటుకి పంపించి ప్రత్యేక హోదా గుంజుకొస్తానన్న మా ఎంపీలు నూలు వీడియోలు చేస్తే కనీసం ముఖ్యమంత్రి గారు తప్పని చెప్పాలా. ఆ ఎంపీ నేను నీకు చూపిస్తా, చంద్రబాబు నాయుడు గారు నేను నీకు చూపిస్తా, నువ్వు ఎవరికి చూపించమంటే వాళ్ళకి చూపిస్తానని మాట్లాడితే ఏమిటి పరిపాలన? ఒక ఎమ్మెల్సీ అనంతబాబుని పక్కన కూర్చోబెట్టుకున్నావు, శిరోమణాలు చేసిన ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చావు, మళ్ళీ ఎమ్మెల్యే పదవి ఇచ్చావు. ఏదాపావు? ఇది తప్పు అని అన్నావా? నాకేం తెలియదు ఇది ఎలా జరిగిందన్నారు. నేను అనంతపురంలో ఎలాగనే మీటింగ్లో మాట్లాడుతుంటే ప్రవాసి దేవతలు పైన ఉంటారు, జీవిస్తారు, భయపడమాకండి నమ్మలారా, 151 సీట్లు ఉన్నాయని చెప్పి విరమిగుతున్న ఈ ప్రభుత్వానికి ఆ చివర 1 కొట్టేయండి అని చెప్పేసి నేను పిలుపునిచ్చాను. బహుశా ప్రవాసి దేవతలు విని 1 కాదులే బాలకోటగా 5 ఎత్తుకుపోతామని చెప్పి 5 ఎత్తుకుపోయి ఉంటారు. 151 5 ఎత్తుకుపోతే మిగిలిన ఉంటాయి. అలా జరిగింది. సమీక్షించుకుంటారో సమీక్షించుకోరో కూడా అది వైసీపీ నాయకుల ఇష్టం. కాబట్టి తప్పనిసరిగా ఈ విజయాన్ని ప్రజలకు అంకితం చేస్తున్నాం, రాష్ట్రంలో పోరాట శక్తులకి అంకితం చేస్తున్నామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల మీద దాడులు చేశారని, అందుకే అందరూ కలిసి వైసీపీకి తగిన రీతిన బుద్ధి చెప్పారని సమతా సైనిక్ దళ్ అధ్యక్షులు పాలెటి మహేశ్వరరావు స్పష్టం చేశారు. ఎస్సీల మీద ఎవరైతే దాడులు చేశారో, చంపేశారో పూర్తిగా వారిపై విచారణ జరిపించాలని నూతన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో మైనింగ్ లిక్కర్ని ఆదాయ వనరుగా మలుచుకున్నారని, జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క ఎమ్మెల్యే గెలవటానికి ఐపాక్ టీం ద్వారా ఒక్కొక్క నియోజకవర్గంలో 40 కోట్లు ఖర్చు పెట్టారని, గ్రామ స్థాయిలో మండల స్థాయిలో వైసీపీ నాయకులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టారని, దీని మీద సీబీఐ ఎంక్వైరీ వేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అయోధ్య రామిరెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కలిసి ఎన్నికల్లో గెలిచేందుకు సొంత వాహనాల్లో 100 కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గంలో ఐపాక్ టీం ద్వారా పంచారని, అంబటి రాంబాబు, తలసిల రఘురాం, నందిగామ సురేష్ కొంతమంది నాయకులు అక్రమ మైనింగ్ చేశారని, వీటికి తగిన సాక్ష్యాధారాలు మా వద్ద ఉన్నాయని తెలిపారు. వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ వేయవలసిన అవసరం ఉందని తెలిపారు. జగన్ రద్దు చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పథకాలను పునరుద్ధరించాలని అన్నారు. ఎస్సీల మీద దాడులు చేసిన వారిపై పూర్తిగా విచారణ చేసి శిక్ష పడేలా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్డీ కార్యదర్శి సుధీర్ కుమార్, సెక్రటరీ ఫణీంద్ర కుమార్, ఎస్ఎస్డీ ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. వదిలేసావే, దానివల్ల నువ్వు ఓడిపోయావు. మీ పార్టీలో ఉన్న ఎస్సీ నాయకులు ఎవరైతే ఉన్నారో, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, కనీసం గుర్తింపు లేకుండా, గౌరవం లేకోకుండా మనుషుల కంటే ఏనంగా చూసావే, జంతువుల కంటే ఏనంగా, దానివల్ల నువ్వు ఓడిపోయావు. నీ అహంకారం, నీ విద్వేషం, వీటిలన్నింటి వల్ల ఓడిపోయావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, ప్రజలు ఎలాగో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు, కానీ కనీసం బాధ్యత తెలుసుకొని ఇప్పటికైనా ప్రజా సమస్యల మీద పోరాడి ఆంధ్రప్రదేశ్లో ముందుకు కొనసాగాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. సమతా సైనిక దళాలు ఈ ఒక్క విషయమే కాకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అయిపోయింది, గెలిచేశారు, అయిపోయింది అనుకుంటున్నారు. అస్సలు నెక్స్ట్ స్టార్ట్ అయ్యేదే నిజమైన యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ ఎస్సీలను ఎవరైతే చంపేశారో, ఎస్సీల భూములు ఎవరైతే లాక్కున్నారో, ఎస్సీల మీద తప్పుడు కేసులు ఎవరైతే పెట్టారో, వీటన్నిటి మీద కూడా పూర్తి సమగ్రమైన విషయాన్ని జరిపించడం కోసం పూర్తి డీటెయిల్డ్తో చంద్రబాబు గారిని ఆయన్ని కలిసి మేము విజ్ఞప్తి చేస్తాము. వీటన్నిటి మీద శిక్ష పడే విధంగా ఎవరైతే నష్టపోయారో ఈ 5 సంవత్సరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరినీ విజయవాడలో త్వరలోనే ఆ బాధ్యతలందరినీ తీసుకొచ్చి వాళ్ళ జరిగిన అన్యాయం ఏమిటో మీడియా ముఖంగా అందరికీ వివరించి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. వాళ్ళందరికీ న్యాయం జరిగేలాగా, ఈ అన్యాయాలకు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళందరికీ చట్టపరంగా శిక్షలు పడేలాగా సమతా సైనిక దళం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాము. మరీ ముఖ్యంగా గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో బీసీలకు తీరిన అన్యాయం జరిగిందని, ఎన్డీఏ కూటమికి బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలిపించుకోవడం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు తెలిపారు. తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. మంగళగిరి బైపాస్ రోడ్లోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో కూటమి గెలుపుపై 140 కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, 20 బీసీ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు పాల్గొని ముందుగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. కూటమి గెలుపుకి కృషి చేసిన బీసీ సంక్షేమ సంఘం శ్రేణులకు అభినందన తెలిపారు. వన్ సైడ్గా బీసీ సంక్షేమ సంఘం కూటమిని గెలిపించుకోవడం జరిగింది. ఈ విజయంలో మా బీసీ సంక్షేమ సంఘం పాత్ర ఎంతో గొప్పది. అదేవిధంగా మరి మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు 5,000 చిల్లరతో ఓడిపోతే ఆయన స్వయంగా నాకు 50,000 మెజార్టీ ఇస్తే చాలు అన్న వ్యక్తిని 91,000 చిల్లర ఇచ్చి మా బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గ, మైనార్టీ సామాజిక వర్గాలన్నీ కలిపి ఘన విజయాన్ని, మరి చరిత్రలో మరి ఈ విజయాన్ని తిరిగి ఎవరు సాధించలేని విధంగా నారా లోకేష్ గారు విజయాన్ని సాధించారు. ఈ విజయం వెనకాల మా బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరులు మొత్తం కూడా మైనార్టీలు అందరం కలిపి నారా లోకేష్ గారు ప్రతి ఒక్క సమస్య, ఎందుకంటే ఓడిపోయిన తర్వాత ఒక సామాన్య కార్యకర్తలాగా ప్రతి బజారు, ప్రతి గడప తొక్కి వారి సమస్యలు వినడమే కాకుండా ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న స్వర్ణకారుల బాధలు కానివ్వండి, చేనేత కార్మికుల బాధలు కానివ్వండి, ప్రతి ఒక్కరిది వీరికి ఉన్న కష్టం కన్నా కూడా ఆయనే ఎక్కువగా ఆలోచించి ఇక్కడ ఈ సమస్యలోనే అని చెప్పడం, ప్రజలందరూ కూడా ఆయనైతేనే మన సమస్యలు తీరతాయి. మరి మంగళగిరి నిజంగా ఒక గొప్ప అదృష్టం చేసుకుంది. మంచి నాయకుడిని ఎన్నుకొని రాష్ట్రంలో ఒక స్వర్ణయుగాన్ని మన మంగళగిరిలో చూస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వైసీపీ ఓడిపోవడానికి కారణం కూడా బీసీ సామాజిక వర్గాలు. మరి మనందరికీ తెలుసు, అమర్నాథ్ గౌడ్ అతి దారుణంగా, కిరాతకంగా చంపడం కానివ్వండి, మరి మా చేనేత వస్త్రాలకు సంబంధించిన నేతన్నను
మరి షోరూమ్ ఆలయ సిల్క్స్లో బంధించి బట్టలొప్పు తీసి కొట్టడం ఎన్నో దారుణాలు. వీటన్నిటి వల్లే ప్రజలు ఎప్పుడు కూడా ధైర్యంగా మాట్లాడలేకపోయినా ఓటుతో కారణాలు కూడా ఆ రోజున విశ్లేషణ చేయటం కూడా జరిగింది. గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన ఇవ్వటం జరిగింది. కేవలంగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని బలపరిచారంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో కొంత బీసీలకి న్యాయం చేశాడు, అంతకన్నా ఎక్కువ చేస్తాడని ఆశతో బలహీన వర్గాలందరూ కూడా బలపరచడం జరిగింది. కానీ ఈ నెక్కిన కాడి నుంచి నేను సామాజిక న్యాయం చేస్తా ఉన్నాను, బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలే మాటలకే పరిమితం అయ్యారు తప్ప సమస్త రంగాల్లో ఈ యొక్క వర్గాలకి సరైనటువంటి సమతుల్యమైనటువంటి న్యాయం చేసినటువంటి పరిస్థితి ఎక్కడా కనపడలేదు. వాళ్ళ కులాల కార్పొరేషన్ చేశారు. కులాల కార్పొరేషన్లు చేసిన తర్వాత కులాలకి నిధులు లేవు, విధులు లేవు. ఏదో మంత్రిత్వ శాఖలు తూతు మంత్రంగా ఇచ్చారే తప్ప వాళ్ళ ఉత్తరాంధ్ర కానీ రాయలసీమలో కానీ ఆ యొక్క సామాజిక వర్గాలకి పెద్దపీట వేసి వాళ్ళ యొక్క బంధుమిత్రులకే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలకు అప్పచెప్పి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి విధానాన్ని వాళ్ళ ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఆ క్రమంలోనే మరి కూటమికి ఎందుకు మద్దతు తెలియజేశారంటే ఈ రాష్ట్రంలో విసిగి వేసారిపోయి రాష్ట్ర ప్రజలందరూ కూడా బలహీన వర్గాల వారు ఎప్పుడు కూడా అన్ని కులాలలాగా రోడ్లెక్కి ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసి రకరకాల చేసేటువంటి వ్యక్తులు కాదు. సమయం సందర్భం వచ్చినప్పుడు ఓటు రూపేణా వాళ్ళ యొక్క మేధాస్ని వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటని ప్రదర్శించేటువంటి వ్యక్తులే బీసీ సామాజిక వర్గాలు. ఆ క్రమంలోనే ఈ రోజున బీసీలు బలహీన వర్గాల వారందరూ కూడా ఏకతాటిగా ఈ రోజున ఎన్డీఏ కూటమికి మద్దతు తెలియజేశారు. మరి మంచి మెజార్టీతో కూడా గెలిపించారు. వాళ్ళు కూడా పరిపాలన అనేది తాడేపల్లిలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి ఏపీ రాజధాని రైతులు వెళ్లే ప్రయత్నం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం పాలైన సీఎం జగన్ ను రాజధాని రైతులు కలిసే ప్రయత్నం చేశారు. పూల బొక్కలతో ఆయన ఇంట్లోకి చేరుకునేందుకు మహిళా రైతులు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. జగన్ నివాసం నుంచి రాజధాని రైతుల్ని వెళ్లిపోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. దీంతో పోలీసులు విజ్ఞప్తి మేరకు వెనుతిరిగిన రైతులు తమతో పాటుగా తెచ్చిన స్వీట్లు, పూల బొకేలను పోలీసులకిచ్చి వెనుదిరిగారు. మీరు అనుమతిస్తే వెళ్తాం. వద్దండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు మమ్మల్ని అంటుకోవాలని ఆపేశారు. కనీసం ఆయన ఎమ్మెల్యే అయినా కూడా మాకు కనీసం ఆయన చూసేది అక్కడ లేదండి. అప్పుడు ఎవరైనా వచ్చారు మా దగ్గర. కనీసం ఇప్పుడన్నా చూద్దాం. ఆయన చూసి అమరావతి రైతులుగా వచ్చామండి. మేము సంతోషంగా వచ్చాము. మీతో కాదండి, ఆయన సీఎం గా ఉన్నప్పుడు మీతోనే గొడవ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీతోనే గొడవ. అజయ్ కలం గారిని అడిగా. అజయ్ కలం గారు ఉండేది నేను ఒకే అపార్ట్మెంట్, ఒకే ప్లాట్లు. నేను అడిగిస్తానన్నాడు. సాయంత్రం వరకు కూర్చోబెట్టాడు. ఆయన సరే సరేనండి, 2 రోజులు ఆగిన తర్వాత వస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్డీఏ పక్ష నేతగా మోదీ పేరు బలపరిచిన చంద్రబాబు తదితరులు. ఎంపీలు పవన్ కళ్యాణ్తో కలిసి ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు, మోదీ 10 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంస. మోదీ లాంటి శక్తివంతమైన నేతను తానెక్కడా చూడలేదని బాబు కితాబు. ప్రధాని మోదీ దిశానిర్దేశంతో ఏపీలో 91% పైగా సీట్లు గెలుచుకోగలిగామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడి. దేశానికి మోదీ ఒక స్ఫూర్తి అన్న పవన్, మోదీ వెనుక తామంతా ఉన్నామని ప్రకటన. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపించిన ప్రధాని మోదీ, ఇక్కడ ఉన్న వ్యక్తి పవన్ కాదని, తుఫాన్ అని ప్రత్యేక అభినందన.
ఏపీ బ్యావరేజెస్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వాసు దేవరెడ్డి నివాసంలో సిఐడి సోదాలు. మద్యం పాలసీ పేరిట దోపిడీ ఉందని పలు ఆరోపణలు. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న సిఐడి అధికారులు. బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.